యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటుంది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్లీ కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది. అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? దృష్టికోణమే వింతగా ఉంది. సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే, శ్రీనిధి గారు, మీరు హిట్ 3 ఫిలింకి మేజర్ అసెట్. మీరు హిట్ 3 సినిమా, అండ్ అది అవ్వంగానే ఈ సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజా కోనా గారు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది, తరువాత హిట్ 3 వచ్చింది. బట్ అది తొందరగా అయింది, సో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్, ఎలా ఒక ప్రాసెస్, అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా, అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది. హిట్ 3లో ఒక ప్రాసెస్ ఉంది, కేజీఎఫ్లో ఒక ప్రాసెస్, కోబ్రాలో ఒక ప్రాసెస్. సో ఇలాగే కొత్త థింగ్స్ ఐ హావ్ లెర్న్డ్. ఎవరు నవ్వాలి? నేనా? హర్షనా? ఓకే. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ ఫిల్మ్స్ అండి. హర్ష గారు, సిద్ధు గారు, దేవ్ ఆగును. హర్ష గారు, హాయ్ హేమా. హాయ్ అండి. సో ట్రైలర్లో హీరో కింద చేసిన సినిమా ఏమో చూడరు, ఇప్పుడు ఇక్కడ వచ్చి హీరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు సఫర్ అవ్వడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్లో. అది సాడిజం ఏమో ఏమండి, అది బాగా నచ్చిందండి. Okay. మాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా ఫన్ రైడ్గా అనిపిస్తుంది. మీరు అండ్ క్రూ అంతా కూడా చాలా బాగుంది. అంటే మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక ఫన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? లైక్ త్రూ అవుట్ ద ఫిలింలో, సెట్స్లో కానీ? త్రూ అవుట్ ద ఫిల్మ్ అలాగే ఉంటుంది. ఓకే, త్రూ అవుట్ ద ఫిల్మ్ అంటే మేము చేసిన ప్రాసెస్ అలాగే ఉంది. బట్ మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది కదా. చాలా బేసిక్గా ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్ ఏంటంటే వాడు ఈజ్ అ ఫోర్త్ వీల్ ఇన్ దిస్ లవ్ ట్రయాంగిల్ అనమాట. సో ఇది ఒక లవ్ స్క్వేర్ యాక్చువల్లీ. దీంట్లో హర్షకి నాకు కూడా ఒక అంటే అట్టగా అరే యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఇట్ ఐ వాజ్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ ది అదర్ వే అని. అలా కాదు, బట్ యాజ్ అ ఫ్రెండ్ తను ఏంటంటే నా టార్చర్ తను కూడా భరిస్తూ ఉంటాడు. అండ్ ఈ సినిమాలో ఒక కాన్షియస్గా ఏంటంటే హ్యూమర్ ఇంపార్టెంట్ ఒక సినిమాకి, ఏ సినిమానైనా బైండ్ చేసేది. సో ఈ సినిమాలో ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే నేను నీర్జా దట్ హర్ష కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద నవ్వాలి జనాలు. సో కాన్స్టెంట్గా హర్ష కనిపించిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు అనమాట జనాలు స్క్రీన్ మీద. సిద్ధు గారు ఇక్కడ యాక్చువల్లీ ట్రైలర్ చాలా అంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు నుంచి క్యూట్ అంటున్నారు, కానీ నిన్న రాశి గారు రాడికల్గా ఉంటుందని ఒక హింట్ ఇచ్చారు. ఎంత రాడికల్గా ఉంటుందని చూసాకే అర్థమైంది. ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లో ద మోస్ట్ డామినేట్ చేసే క్యారెక్టర్గా ఉంది. ఐ థింక్ తర్వాత మీకు ఎవరైతే లేడీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిమ్మల్ని తిడతారేమో, పరిగెత్తి కొడతారేమో అన్నట్టు అనిపించింది. వాట్ యూ థింక్? అంటే ఫస్ట్ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చే మీరు ఓకే చేశారా, లేదంటే ఇంకా తర్వాత మోడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి? డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండి. నాకు నీర్జా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్. కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జా కాదు, మీరు వినాలి మ్యామ్, నేను చెప్తున్నాను. క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ దెన్ మీ అండ్ నీర్జా డిస్కస్డ్ అండ్ సెట్ దట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త. నాకే ఉంది ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదన్నా అరే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారా బాయ్. క్యారెక్టరైజేషన్ మనకి అరే ఎవరికి పోయిందిరా ఇంట్రెస్ట్ అని క్లాస్ బయట పోయింది. సేమ్ స్టోరీ కెన్ బి నరేటెడ్ మల్టిపుల్ వేస్. సో యూ నో దట్ మనకి సిద్ధు వచ్చిన తర్వాత నాకు కథ నేను రాసుకుంది బిఫోర్ వీ హ్యాడ్ సిద్ధు ఇన్ మైండ్. తను వచ్చిన తర్వాత దాన్ని ఐ కెన్ ఓన్లీ సే ద క్యారెక్టరైజేషన్ వాట్ ఐ హ్యాడ్ టు వాట్ ఇట్ బికేమ్. ఇట్స్ ఆల్ హిమ్ అండ్ తనకి ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆ బెటర్మెంట్స్ అంటారు కదా, అది కాదండి. ఇట్స్ జస్ట్ ద వే ద స్టోరీ టేక్స్ యూ టు అ సర్టన్ స్పేస్. టుడే ఐ నో ఎవరు తను వెనక వచ్చి పరిగెత్తి కొట్టరు, బట్ ఇట్ ఈస్ ఆల్ దట్ ఈజ్ వెరీ రియలిస్టిక్.
యాక్చువల్లీ ఇంకా ఎక్కువ లవ్ చేయడం మొదలెడతారు అనిపిస్తుందండి ఈజ్ వెరీ ఆనెస్ట్. ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత. మనకి ఎందుకంటే మాకు ఆ ఫీడ్బ్యాక్ సినిమా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఫస్ట్ లేడీస్ యాజ్ విమెన్ యూ వాంట్ అన్ ఆనెస్ట్ రిలేషన్షిప్ ఫ్రమ్ యువర్ మ్యాన్, రైట్? అండ్ ఆ ఆనెస్టీ నువ్వు ఎంతవరకు ఒప్పుకుంటావు, ఆ ఆనెస్టీ నువ్వు ఎంతవరకు డీల్ చేస్తావు అంతే. సో ఐ నో దట్ వరుణ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ ఆనెస్ట్ ఫెలో. వాడు చెప్పేది నచ్చినా నచ్చకపోయినా వాడు మాట్లాడేది మాత్రం నిజాలు. ఎందుకంటే డబ్బింగ్ ఫీమేల్ యాక్టర్స్కి వాళ్ళకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్, వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు సినిమా చూశారు, ఫుల్ డబ్బింగ్ ఆబ్వియస్లీ చెప్పారు కదా. వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళు డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయారు డబ్బింగ్ స్టూడియో నుంచి. ఓకే, తర్వాత ఒక 2 days తర్వాత వచ్చి యాక్చువల్లీ తను కరెక్టే కదా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఐ యాక్చువల్లీ లైక్ హిమ్ అని. సో హీఈస్ అ టేస్ట్ అండి, హీఈస్ అ టేస్ట్. వరుణ్స్ క్యారెక్టర్ ఈజ్ ఏమంటారంటే it's not an acquired taste. It's not like you will hate yourself for liking him. మీకు వాడు నచ్చినందుకు మీకు మీ మీద కోపం వస్తుంది. సో సిద్ధు గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి కానీ నీరజా మ్యామ్ చెప్పిన ఆన్సర్కి కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్కి క్వశ్చన్ అండి, క్వశ్చన్కి ఆన్సర్ కాదు. సో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్లో సినిమా క్లైమాక్స్లో? మీరు సినిమా చూసిన తర్వాత మనం ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు. ఇది నేనేం అన్నాండి, ఆవిడ చెప్పిందే కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. ఒకసారి లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే, సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు కదా, ఏమన్నా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్. సిద్ధు గారు, లాస్ట్ క్వశ్చన్. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు. సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెట్ అయ్యారు? డెఫినెట్లీ. ఏంది మీ ఇల్లు అనుకుంటురా మీ ఇద్దరిది? డెఫినెట్లీ. అంటే తమన్ ఈజ్ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ మీరు చూసిన ట్రైలర్ స్కోర్ కూడా తను 2 hours కొట్టాడు. అది జస్ట్ ఇన్ 2-3 hours హీ కంపోజ్ దిస్ స్కోర్. అది పక్కన పెట్టేస్తే తమన్ టిల్లుకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు తమన్. సో వీ వర్క్ టుగెదర్. సో తమన్ ఈజ్ డెఫినెట్లీ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. నీరజ గారు, ఇక్కడ అండి. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు స్టైలిస్ట్గా చాలా సినిమాలు 100 సినిమాలు నాకు చేశారు. సడన్గా డైరెక్టర్ కావాలనుకోవడం వెనుక కారణం ఏంటి? ఇక ముందు కూడా డైరెక్షన్ చేస్తారా? డెఫినెట్లీ సార్, ద సెకండ్ ఫిల్మ్ ఇస్ ఆల్రెడీ లైన్డ్ అప్. అండ్ రైటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎన్నో ఏళ్ళ నుంచి. అది దాన్ని ఐ థింక్ ద టైమింగ్ హ్యాడ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అంతే. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ద రైట్ టైం అంటారు కదా. సో దేవుడి దయ వల్ల ఇట్ ఫైనలీ హ్యాపెండ్ అంతే. ఈ కథ మీరు ఏమన్నా రియల్ లైఫ్లో ఎక్కడైనా చూసారా, ఎక్కడైనా జరిగిందా, లేకపోతే ఫ్యాంటసీ? అది అబ్సల్యూట్లీ మేడ్ అప్ స్టోరీ. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ కాంప్లెక్సిటీస్. ఒక చిన్న వీళ్ళ మధ్యలో ఈ చిన్న ప్రాబ్లం ఉంటే ఎలా రియాక్ట్ అవుతారనే థాట్తో ఒక బాగునైన ఒక ఐడియా. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. హర్షన్న మాట్లాడు అంటూనే ఉన్నారు. సో మాడతారు, సినిమా తర్వాత మాడతారు. October 17 తెలుసు కదా మీకు, డేట్ ఆల్రెడీ తెలుసు కదా. సేవ్ ద డేట్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ.